హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్ది చాలా స్పెషల్గా డిజైన్ చేసాం అనమాట. ఇంతకు ముందు కూడా చేశానండి, కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళ మదర్ శారీ అనమాట. మనము ఎప్పుడు కూడా ఓల్డ్ శారీస్ని లాంగ్ ఫ్రాక్స్గా కుట్టించాం, లెహెంగా సెట్స్ లాగా చాలా స్టిచ్ చేయించాం కదా. ఇదైతే ఒక చిన్న పాపకి డిజైన్ చేసామండి. చాలా బాగా వచ్చింది, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు కావాలంటే ఒక్కసారి వీడియో మొత్తం ప్రాపర్గా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వాళ్ళ మదర్ శారీ అనమాట. ఇది పెళ్ళప్పుడు శారీ అండి. దాన్ని ఏం చేసామంటే, ఇది ఎంత 6 years పాపదండి. చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది. వీలైతే ఈ వీడియో కూడా మీకు రేపు వేసుకున్న తర్వాత ఈ పిక్స్ కూడా నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో. చూడండి, అసలు మనం 1 inch వీడియో 1 inch ప్రింట్స్ పెడుతున్నాం కదా. చూడండి ఎంత సన్నగా పెట్టాము. ఇది బ్లౌజ్ కూడా మనం 2 విధాలుగా డిజైన్ చేసుకోవచ్చండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బ్లౌజ్కి అయితే అటాచ్ చేసాం అనమాట. కిడ్స్ కదా, కిడ్స్కి ఏంటంటే ఇలా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి వేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అదే కాదు ఒక 10 years పాపకి అలా అయితే బెల్ట్కి ఓన్లీ పళ్ళుకి ఒక అటాచ్మెంట్ చేసి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు. మనం 2 విధాలుగా చేసుకోవచ్చు అండి. ఇది హాఫ్ సారీ లాగా చాలా నీట్గా ఉంటుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది చూడండి, మనకి బ్యాక్ సైడ్ ఏంటంటే ఓణి అండి. ఇదేంటంటే అటాచ్మెంట్ ఉంటుంది. మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఇది అటాచ్మెంట్ ఉందండి. మనకి గమనించినట్లయితే తెలుస్తుంది. చూడండి, మనకి ఇది ఓణి అనేది అటాచ్మెంట్ ఉందన్నమాట. క్లాత్కి మెయిన్ బాడీకి అనేది అటాచ్మెంట్ ఉందన్నమాట. అటాచ్మెంట్ చేసి పైన ఏంటంటే కుందన్ వర్క్ తోటి ఇలా డిజైన్ చేశాను నేను. కొంచెం వేస్తే కూడా చాలా యూనిక్గా కనపడుతుంది. ఇలాంటి మోడల్స్ పిల్లలకి చాలా క్యూట్ మోడల్స్ అయితే వేసుకోవచ్చు మనం ఇలాంటివి. ఓకేనా, ఇది లెహెంగా బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇది వేసుకున్న తర్వాత కూడా మీకు పిక్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్ కూడా చెక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కూడా సాయి బొటిక్ ఒంగోలు అని ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.